లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 1వ తారీఖు. కావలివాడ రాత్రి అంత వేలైనది, కావలివాడ రాత్రి అంత వేలైనది అని ఒకడు షేయిరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయము నగును రాత్రియు నగును. మీరు విచారింప గోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనములు. నీవు కావలివాడవు, నీ బ్రతుకులో ఎంత వేలైనది. 1 సంవత్సరము గడిచిపోయెను, మరియు నూతన సంవత్సరము వచ్చెను. నీ కుటుంబమునకు నీవే కావలివాడవు. నీ సంఘమును కాపాడుకుని బాధ్యత కూడా నీదే. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి తన ప్రార్థన ద్వారా ఒక కాపరివానిగా ఉండాలి. పాదిరిగారు ఒక్కడే ఆ పనిని చేయలేడు. కొంతమంది క్రీస్తు యొక్క జీవములోనికి ప్రవేశించకుండా చనిపోవచ్చున్నారు. కొందరు వారి యొక్క హృదయంలో వేకువ చుక్క ఉదయించడానికి ముందుగానే చనిపోవచ్చున్నారు. మరికొందరు చీకటి గల ప్రాంతములో దేవుని వాక్యము వెలుగు వలె ప్రకాశించక మునిపే చనిపోవచ్చున్నారు. పాపినైన నన్ను కరుణించుము అను పాపి ప్రార్థన చేయకుండానే ఈ లోకమును విడిచిపోవచ్చున్నారు. కావలివాడా, ఇది నూతన సంవత్సరము. నీ జీవితము చీకటిలో అంతరించిపోకుండా లెమ్ము. మినుకు మినుకుమనే నీ దీపము వెలిగించబడాలి. కాలము గతించుచున్నది. చీకటిలో నుండి మరణఛాయలోనికి ప్రవేశించకుండానట్లు మారు మనసు పొందని వారు మేల్కొనాలి. చీకటిలో నుండి గొప్ప వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము మనము పిలువబడితిమి. రాజులైన యాజక సమూహముగా మరియు పరిశుద్ధ జనాంగముగా పిలువబడితిమి. దానిని ఎప్పుడు మనము స్థాపించదము? ఈ నూతన సంవత్సరములో అన్ని బంధకాల నుండి విడిపింపబడులాగున ప్రార్థన చేసుకుందాము. కాలము గతించుచున్నది. కావలివాడా, రాత్రి అంత వేలైనది. నీ రాత్రి అయిపోయినదా? నీవు వెలుగులో జీవించుచున్నావా? నీ పిల్లలు పెద్దలకు విధేయత చూపులాగున దేవుడు మాత్రమే ఇచ్చు దీన మనసు అను వస్త్రమును ధరించుకొనుచున్నారా? దేవుని నానా విధములైన కృపల విషయమై తల్లిదండ్రులు మంచి గృహ నిర్వాహకులై ఉండవలెను. నీవు ఎవరితో కలిసి ఆరాధించుచున్నావో ఆ సంఘమును నిర్లక్ష్య పెట్టకము. నీ జీవితములో మరి 1 సంవత్సరము ఇందుకొరకే పొడిగించబడెను. దేవుని మంచితనము నిన్ను మారు మనసులోనికి నడిపించుచున్నది. కావలివాడా, మేల్కొనుము. యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును వృద్ధి పొందుము. ఎం. దానియేలు గారు.